ఎవరో ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట. లేదండి, అప్పటికి 10 నిమిషాల తర్వాత రికార్డింగ్ చేయమని చెప్పాను. నేనే చెప్పాను రికార్డ్ చేయమని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మెయిన్ రోడ్ మీద నుంచి లూప్ లైన్ లెక్కి తీసుకున్నాం, వాళ్ళు ఫాలో అవుతుంటే విసిరారు. గుడ్లు విసిరిన తర్వాత లూప్ లైన్లకి కార్ తీసుకున్న తర్వాత అప్పుడు రాళ్లతో వెంటపడ్డారు. అప్పుడు చెప్పాను నేను వీడియో రికార్డ్ చేయండి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశాను. డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని నిజమా డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే నాకు నీల్ కాల్ చేయగానే అదే గాని చేస్తే దైవజనులకు చెడ్డ పేరు రాకుండా పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నారు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారట. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. కత్తి మహేష్ అని 5 సంవత్సరాల క్రిందట రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు నేను ఖండించాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. అప్పుడు కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇదేంట్రా అయితే ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, ఎన్ని 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 దారుణాలు సార్. హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడుతున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పాస్టల్ అసోసియేషన్ కాల్ చేశారు నాకు గుంటూరు నుంచి. శాంతి భద్రత